ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాళ్ళు వాడి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఒకానొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాము. అదేవిధంగా ఒక్కొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం చూస్తూ ఉన్నాము. మరి సచివాలయ దగ్గరికి వెళ్తే మరి ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు, ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది. అంటే ఈ అధికారులు కానివ్వండి, ఈ సిబ్బంది కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులందరికీ కూడా ఉంది. ప్రజాప్రతినిధులకి లేదు అనంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడ కూడా రాష్ట్రం కానివ్వండి, ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు. అదేవిధంగా చాలా బాగా చదువుకుని మరి ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు పొందేవాళ్ళు మనకి ఉద్యోగులు మనకి వీళ్ళందరూ ఉంటారు, ఆఫీసర్లు అందరూ ఉంటారు. వీరిద్దరి సమన్వయ వర్క్తోనే అక్కడున్న అభివృద్ధి కానివ్వండి, మరొకటి కానివ్వండి జరుగుతున్న క్రమంలో ఇలాంటి విభజించు పాలించు లాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి? ఇది అమాయకత్వమా, అవివేకత్వమా, అహంకారమా అన్నది ఈరోజు నా ప్రశ్న. కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి ఈ విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది.